హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా స్ట్రేట్గా పోతే ఒకటి ఫ్యాక్టరీ వస్తుందండి, డిఎక్స్ఎన్ ఫ్యాక్టరీ అంటారు దీన్ని. సిద్దిపేట దగ్గర వస్తుంది. ఆంచల్ రైడ్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఉస్నాబాద్ హన్మకొండ హైవే వస్తుంది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ముందు పోయినాక మొత్తం ఇక డబల్ రోడ్స్ ఉంటాయి. మొత్తం ఇది ఒక సైట్ వచ్చిందండి, ఎకరా 30 గుంటల సైటు. ఇటు పోతే విలేజ్ వస్తుంది, ఒక 1.5 కిలోమీటర్ల విలేజ్. అండ్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవే కూడా ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుండి. ఇదండి సైటు. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఎకరం 30 గుంటలు అండి. ఎకరానికి వచ్చేసి 40 లక్షలు చెప్తున్నారు. దగ్గర అండి, మనకు హైవేకి చాలా దగ్గర, అంటే చాలా దగ్గర. ఇది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుండి. వెనకాలకి తాడి చెట్టు కనిపిస్తుంది చూడండి, అక్కడ దాకా ఉంటుంది. రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక 18-19 వరకు ఉంటుంది రోడ్ ఫేసింగ్. ఇట్లా పోతే ఈ సైడ్ పోతే మేము ఫ్యాక్టరీ వస్తుంది, డిఎక్స్ఎన్ ఫ్యాక్టరీ అంటారు దాన్ని. ఒక 1.5 కిలోమీటర్ డిఎక్స్ఎన్ ఫ్యాక్టరీ, ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉస్నాబాద్ హన్మకొండ హైవే వస్తుంది. ఇట్లా పోతేనేమో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇది బిట్టు ఎకరం 30 గుంటలు అండి. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది సిద్దిపేట అర్బన్ కిందకి వస్తుందండి. ఇది సిద్దిపేట నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 4 కాకపోతే 6 ఉంటుంది కావచ్చు, అంతే. బిట్టు ఇది ఇంతకుముందుకు పొలం వేశారు. ఇది కొంచెం దీనిలో రాయిలాగా ఉంటుందండి. రాయికి కూడా రేటు కొంచెం తక్కువ మాట్లాడుకోవచ్చు ఏమైనా ఉంటే. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి మాత్రం జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఉస్నాబాద్ హైవేకి మాత్రం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ముందు స్ట్రేట్ పోతేనేమో డిఎక్స్ఎన్ ఫ్యాక్టరీ ఉంటుందండి, ఒక ఫ్యాక్టరీ. ఇక అక్కడ అన్ని 4-way లైన్సే ఉంటాయి ముందు. ఇది బిట్టు ముందు పోయినాక కొంచెం రైట్ తిరుగుతుంది. ఆ చెట్టు దాకా ఉంటుంది మనకు ల్యాండ్ చాలా బాగుందండి. ఈ ఏరియాలో ఫస్ట్ 65-70 ల్యాక్స్ చెప్పారు. ఇప్పుడు మనకు 40 ల్యాక్సే చెప్తున్నాడు రైతు. చాలా రేటు తగ్గింది ఇది. ఇదండి బిట్టు, డాంబర్ రోడ్ బిట్టే ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. సిద్దిపేట నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది.